డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో దేశంలో మహిళా గవర్నర్లు వారి ప్రత్యేకత గురించి చర్చిద్దాం. దేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గారు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. తర్వాత పద్మజ నాయుడు పశ్చిమ బెంగాల్, విజయలక్ష్మి పండిట్ మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. విజయలక్ష్మి పండిట్ 1953లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షురాలుగా పనిచేసింది. ప్రపంచంలో సాధారణ సభ అధ్యక్షురాలుగా పనిచేసిన మొదటి మహిళ విజయలక్ష్మి పండిట్. శారదా ముఖర్జీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్. జ్యోతి వెంకటాచలం కేరళ. కుమిత్బెన్ జోషి ఆంధ్రప్రదేశ్. రామ్ దులారి సిన్హా కేరళ. సరళా గ్రేవాల్ మధ్యప్రదేశ్. షీలా కౌల్ హిమాచల్ ప్రదేశ్. ఫాతిమా బీబీ తమిళనాడు. ఫాతిమా బీబీ భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టులో జడ్జిగా ఎంపికైన తొలి మహిళ. విఎస్ రమాదేవి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక. విఎస్ రమాదేవి గారు భారత ఎన్నికల సంఘం చరిత్రలో ఎన్నికల కమిషనర్గా పనిచేసిన ఏకైక మహిళ. ప్రతిభా పాటిల్ రాజస్థాన్. భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతిగా తర్వాత సేవలు అందించారు. ప్రభారావు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. మార్గరెట్ ఆల్వా ఉత్తరాఖండ్, రాజస్థాన్, గోవా. 2025లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ఆపోజిట్గా మార్గరెట్ ఆల్వా గారు పోటీ చేశారు. కమలా బెనీవాల్ గుజరాత్, మిజోరాం. ఊర్మిళా సింగ్ హిమాచల్ ప్రదేశ్. షీలా దీక్షిత్ కేరళ. షీలా దీక్షిత్ గారు భారతదేశంలోని మొత్తం 18 మంది మహిళా ముఖ్యమంత్రులలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఢిల్లీ రాష్ట్రానికి. మృదులా సిన్హా గోవా. ద్రౌపది ముర్ము జార్ఖండ్, ప్రస్తుతం మన భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు. నజ్మా హెప్తుల్లా మణిపూర్. ఆనందీబెన్ పటేల్ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా వ్యవహరించారు. బేబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్. అనసూయ ఉకే ఛత్తీస్గఢ్, మణిపూర్. తమిళసై సౌందరరాజన్ తెలంగాణ, పుదుచ్చేరి.